ఆ ఫోన్ని తీసుకొని ఆ తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయించి అన్నకైతే ఇవ్వబోతున్నాము. నాకు ఇంతవరకు సెలైన్ కూడా మెక్కలేదు, ఓన్లీ ఇంజెక్షన్సే. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సో ఈ రోజు డేట్ వచ్చేసి 21 ఆగస్ట్, నా బర్త్డే. సో ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయబోతున్నాం, అది కూడా నెక్స్ట్ లెవెల్లో. మేము ఇన్ని రోజుల నుంచి ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నామో ఆ విధంగా అయితే సెలబ్రేట్ చేయబోతున్నాము. సో దీంట్లో ఈ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే మేము చాలా ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేసినాము. కొన్ని మేబీ క్యాప్చర్ చేయకపోతుండొచ్చు, కొన్ని క్యాప్చర్ చేసి ఈ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తుండొచ్చు. అసలు ఏం చేయబోతున్నాం, ఏం కథ అని చెప్పేసి మీరైతే ముందు వీడియో అయితే చూస్తారు. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే సాయనా. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో ఫస్ట్ ఈవెంట్ మేము పార్టిసిపేట్ అయ్యేది ఏంటిది అంటే బ్లడ్ డొనేషన్ అయితే చేస్తున్నాం అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నా లైఫ్లో నేను ఇంతవరకు ఎప్పుడు కూడా బ్లడ్ అయితే డొనేట్ చేయలేదు. ఈరోజే ఫర్ ద ఫస్ట్ టైం నా బర్త్డే రోజు బ్లడ్ డొనేషన్ అయితే ఇవ్వనీకి వెళ్తున్నాము. అక్కడ మనకు బాబన్ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అయితే వెయిట్ చేస్తుండో. సో ఫటాఫట్ వెళ్దాం, బ్లడ్ అయితే డొనేట్ చేస్తున్నా. లెట్స్ గో. చిన్నప్పటి నుంచి నాకు ఇంతవరకు సెలైన్ కూడా మెక్కలేదు, ఓన్లీ ఇంజెక్షన్సే ఫస్ట్ టైం. ఏమైనా ఏర్పడతారా కానీ పొట్లం సగం నిండింది. డొనేషన్ అయితే గాయస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. నేను చెప్పిన కదా మన సబ్స్క్రైబర్ అన్న వచ్చేసి హెల్ప్ చేసిన అని చెప్పేసి ఇక్కడికి రానికి, ఈ అన్ననే అయ్యప్ప అన్న. మనకి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసినందుకు ఒక కార్డ్ అయితే ఇస్తారు. దీనివల్ల మనకు బెనిఫిట్ అయింది అంటే 3 months వరకు నాకు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరికైనా ఏమన్నా అయితే ఫ్రీ. మాకు బెనిఫిట్ అయింది అంటే మా ఇంట్లో అందరిది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. సో అదొకటి బెనిఫిట్. ఏ గ్రూప్ అయినా దొరుకుతాయా? ఓకే. చెప్పినా కదా గైస్, బర్త్డే రోజు చాలా ఈవెంట్స్ ప్లాన్ చేసినామని చెప్పేసి ఫస్ట్ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది ఏంటంటే బ్లడ్ డొనేషన్. ఇది లాస్ట్లో పెట్టుకునేది ఉండే, స్టార్టింగ్లో పెట్టుకునే వరకు ఎట్లుందంటే అంతే మొత్తం చక్కెర వచ్చినట్టు ఉంది. ఇప్పటిదాకా రెస్ట్ అయితే తీసుకున్నా. ఇప్పుడు సెకండ్ ఈవెంట్ వైపుకి అయితే వెళ్తున్నా. సెకండ్ ఈవెంట్ వచ్చేసి ఏంటిదంటే గైస్, ఇప్పటి వరకు మన టీం మెంబర్స్లో ప్రతి ఒక్కరికి నేను చాలా గిఫ్ట్లు ఇచ్చిన, అంతేకాకుండా నా దగ్గర ఉన్న ఐటమ్స్ చాలా అయితే వాడుకోరు. కాకపోతే అన్నకు నేను మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కావచ్చు, నా లైఫ్లో నాకు తెలిసి ఎప్పుడు ఏ గిఫ్ట్ అయితే ఇవ్వలేకపోయినా, నా బర్త్డే రోజు ఏదైనా ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి గాయస్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. అన్న బర్త్డే మార్చ్లో అయితే వస్తుంది, అప్పుడే ఇద్దామనుకున్నా కానీ నా దగ్గర అప్పుడు అమౌంట్ అయితే లేకుండా, ఇప్పుడు కూడా లేవు. ఇప్పుడు ఏం చేయబోతున్నాం, అన్నకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అంటే, అన్న ఫోన్ వచ్చేసి ఖరాబ్ అయిపోయింది, దాని వాల్యూమ్ కీస్ అయితే పని చేస్తలేవు. అయినా సరే దగ్గర ఒక 6-7 months అవుతుంది ఆ ఫోనే వాడుతుండు. అది ఎట్లా ఖరాబ్ అయిందంటే ఒక ఎక్స్పెరిమెంట్లోనే ఖరాబ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఆల్రెడీ ఎస్టర్డే వెళ్ళి అన్నకు ఒక ఫోన్ అయితే బుక్ చేసినాము. ఆ ఫోన్ని తీసుకొని ఆ తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయించి అన్నకైతే ఇవ్వబోతున్నాము. ఏం ఫోను అంటే, మేము ఐఫోన్ బై చేసినప్పుడు మీలో చాలామంది కామెంట్లు చేసిరు కదా, అన్న సామ్సంగ్ S24 Ultra తీసుకోర్రి అని చెప్పేసి. సో కొద్దిగా ఖర్చు ఎక్కువ అయినా సరే మంచి ఫోనే ఇవ్వాలి, లైఫ్ టైం గుర్తుండాలని చెప్పేసి అన్న కోసం సామ్సంగ్ S24 Ultra అయితే బుక్ చేసినాం అనమాట. నిన్న మొబైల్ షాప్ వచ్చేసి గాయస్ సిద్దిపేటలో అయితే ఉంది. సిద్దిపేటకి వెళ్ళి ఇప్పుడు ఆ మొబైల్ని మనం రిసీవ్ చేసుకుందాం. ఆ తర్వాత మనలో కూడా కొన్ని గిఫ్ట్లు అయితే తీసుకుంటున్నా. సో వెళ్ళి అవన్నీ తీసుకొని మంచిగా ప్యాకింగ్ చేసుకుందాము. అన్నకు ఒక 1% కూడా ఐడియా లేదు మేము అన్న కోసం ఫోన్ కొంటున్నాం, అది కూడా S24 Ultra అని చెప్పేసి. సో రియాక్షన్ ఏదైతే ఉందో గాయస్ వచ్చేసి ప్యూర్ న్యాచురల్గా అయితే వస్తాయి.
సో చూడాలి తిరుగుతారు కావచ్చు నాకు తెలిసి అంత పెద్ద ఫోన్ ఎందుకున్నావు ఏం కదా అని చెప్పేసి. బట్ మా బాపమ్మది బజాజ్ కార్డు ఉండే దాన్ని యూజ్ చేసి అయితే బై చేస్తున్నా. సో ఇప్పుడు సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం ఫోన్ రిసీవ్ చేసుకోనికి. చలో దానికి మొబైల్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. షాప్ వచ్చేసి ఇదే. ఇప్పుడు లోపలికి వెళ్ళాం, ఆ తర్వాత మన ఫోన్ అయితే పిక్ చేసుకుందాం. లెట్స్ గో. వచ్చేసి గైస్ ఇదే, దీంట్లో అయితే ఫోన్ ఉంది. బట్ దీని అన్బాక్సింగ్ చేసే ముందు అసలు సామ్సంగ్ S24 అల్ట్రా ఎట్లుండో చూపిస్తాను. సామ్సంగ్ S24 అల్ట్రా వచ్చేసి ఇదే అన్న మన రెడ్మీ K20 Pro నుంచి వెళ్ళి ఇప్పుడు దీనికైతే అప్గ్రేడ్ అవుతుంది. మొత్తం ఇదే ఫోన్ మస్తుంది కానీ మనం రీసెంట్గా iPhone 15 Pro Max తీసుకున్నాం 1 TB. ఇది వచ్చేసి మనకు 512 GB. స్టోరేజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది దీనిలో. ఇది 15 Pro Max, ఇది S24 అల్ట్రా. బాక్స్లో సేమ్ ఐఫోన్ లెక్కనే, ఓన్లీ ఒక ఫోన్ ఒకటే వచ్చింది. ఫోన్ వచ్చేసి గైస్ రిసీవ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న పార్సల్ అన్నింటిని మొత్తం ప్యాక్ చేసుకుందాం, ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్దాము. కొద్దిగా అర్జెంట్ ఉన్నది. లెట్స్ గో. మన నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఏంటిది అంటే గైస్ ఫుడ్ డొనేషన్. ఎప్పటిలో చేద్దామని ప్లాన్ చేస్తున్నా, బట్ మనమే ఫుడ్ని వండి డొనేషన్ చేద్దామంటే మనకు వీలైతే లేదు. అందుకోసమే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళతో అయితే కొలాబ్ అయినాము. వాళ్ళు మన బిహాఫ్లో మొత్తం కుక్ చేసి పెట్టారు వేములవాడ దగ్గర. ఇప్పుడు వేములవాడకి అయితే వెళ్తున్నాము. అక్కడ మొత్తం అన్ని పార్సల్ రెడీ అవుతున్నాయంటే వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి లెట్స్ గో టు వేములవాడ. కూరగాడు ఇవరి దాకా రానని చెప్పిండు. ఇప్పుడు వాడు వస్తుండు కాబట్టి కారు చేంజ్ చేస్తున్నాం. అలా పడతలేము, పెద్ద కారు తీస్తాం. చూడాలి. మన పేరు మీద అయితే గైస్ చెప్పిన కదా వేములవాడ దగ్గర అన్నదానం చేస్తున్నామని చెప్పేసి. మీరు చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, వీళ్ళు వచ్చేసి మనతో కొలాబ్ అయిపోయి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టారు. మన పని ఏంటంటే జస్ట్ వీళ్ళకు ఇక్కడ డొనేట్ చేయడమే. మనం సిద్దిపేట నుంచి ఇక్కడికి ఆర్డర్ చేసినాం అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నాము. ఆ ఫోటో ఉంది, మన ఛానల్ లోగో ఉంది. టోటల్గా మనం 50 పీపుల్స్కి ఈరోజు ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నాం. మొత్తం గాయస్ నేను మీకు అందరికీ చెప్పినట్లుగా మన థర్డ్ ఈవెంట్లో ఏం చేసినామంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసినాము. 50 మెంబర్స్కు డొనేట్ చేసినాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మన నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. ఎట్లా అనిపించిందిరా? మంచిగా అనిపించింది, బాగుంది. సో ఈసారి వచ్చేసి గైస్ 50 మెంబర్స్కి అయితే డొనేట్ చేసినాం. మీ సపోర్ట్ మీ లవ్ ఇదే విధంగా ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు మనం 500-5,000 పీపుల్కి డొనేట్ చేసే అంత రేంజ్కి అయితే పోవాలని కోరుకుంటున్నా. అంతా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. లెట్స్ గో.
సో ఇప్పుడు వచ్చేసి గైస్ మనం ఎక్కడ ఉన్నామంటే మీరు ఇక్కడ చూడొచ్చు రంగనాయక సాగర్ డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం చంద్లాపూర్ దగ్గర. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే మొన్న 1st తారీఖు నాడు డింపియాన్ బర్త్డే అయింది, నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. అండ్ 17th నాడు మన కెమెరామెన్ బర్త్డే అయింది, కెమెరామెన్ కూడా మనకి ఏం గిఫ్ట్ అయితే ఇవ్వలేదు. బట్ నేను వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ అయితే తీసుకొచ్చిన. గిఫ్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక షోలో పెట్టుకునేటి ఇయర్ బడ్స్, అన్నకు ఒక్కనికి మెడల్ వేసుకునేటి అంతా అయిపోయినాయట, అందుగురించి ఆ మెడల్ వేసుకొని షోలో పెట్టుకుంటాడు గైడ్ తెచ్చినాం. సో మన ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి గాయస్ నా బర్త్డే అయినా సరే నేనైతే వీళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నా, వీళ్ళు ఎవరు నాకు ఇవ్వలేదు. ఆ డింపియానికి ఇది పేరు కనబడతలేదా, డింపి తీసుకోరా ఇప్పుడా. ఎట్లా కనెక్ట్ అవుడి కనెక్ట్ చేసుకోవాలి అసలుకి ఉన్నదిగా సౌండ్ ఏం వస్తలేదుగా. కనెక్ట్ అయింది సౌండ్ ఎడికి వస్తారా ఫస్ట్ మరి తీసుకోక ఇంకా మెడల్ వేసుకుని చెప్తుంది అన్నకి ఇచ్చింది అలా పెట్టేసి. సో మన డింపియానికి వచ్చేసి గాయస్ మేము తెచ్చిన గిఫ్ట్ వచ్చేసి మన బోట్కి సంబంధించిన కంపెనీ ఇవి వచ్చేసి ఇయర్ బడ్స్. నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఎవరికి అని అంటే మన విజ్గానికి, విజ్ ఓపెన్ ఇట్, విజ్గానికి డిఫరెంట్ది. సేమ్ ఐటమ్ విజయానికి కూడా. అండ్ అన్నకు వచ్చేసి గాయస్ ఇయర్ బడ్స్. అన్నకు వచ్చేసి గాయస్ ఇది ఒక్కటే కాదు ఇంకొక గిఫ్ట్ అవుతున్నది. ఆ గిఫ్ట్ వచ్చేసి ఇది ప్రాంక్ అట. దాని మీద జింగిడిగా రాసిన అవరో దాని మీద వీడియో మొత్తం బిస్కెట్ అయింది. అమ్మతోడికి ఇవన్నీ ఇచ్చి ఈ బాక్స్ ఇస్తే వాడు నిజంగానే ఫోన్ తెచ్చినాం అనుకుంటాడేమో అని చెప్పి కాదు మీద తెచ్చినావురా అలా ఫోన్ అనేది చెప్పండి. అబ్బా ప్రాంక్ చేద్దాం అనుకుంటారు, దాని మీద ప్రాంక్ అని రాసిరు. ఇదే ఇప్పుడు ఫస్ట్ ఏమో మొత్తం అల్గా ఉందా బరువు ఉందా అన్నది అలాగనే ఉంది. అల్గా ఉంటే ఆడెవడో ఫోన్ కొని డబ్బా ఆరేసిపోతే ఈ బడ్స్ తీసుకున్నాము, ఆ డబ్బా ఇద్దాం అనుకున్నాము. కాకపోతే వీడు ఏం చేసిండు దాని మీద ప్రాంక్ అని రాసిండు. వాళ్ళకి అన్నకు వచ్చేసి నేను ఇస్తున్న గిఫ్ట్ ఏంది అంటే సామ్సంగ్ S24 అల్ట్రా. అయితే మాకు గిఫ్ట్ లేదు, గింత పెద్ద ఉందేమరా. అన్న కోసము ఆ హెడ్ ఫోన్స్ వచ్చేసి స్పెషల్గా తీసుకోలేదు, మనకు దీంతో పాటుగానే ఫ్రీ అయితే వచ్చినాయి. ఎప్పటిలో ఫోన్ ఖరాబ్ అయింది అని అంటా ఉన్నాడు. ఇది చెప్పిన కదా ఆల్రెడీ స్టోరీ. సో అందు గురించే ఫైనల్గా ఫోన్ అయితే తీసుకున్నాము. బ్రాండ్ న్యూ ఫోన్స్ కు పర్రబెట్టిన హెడ్ బడ్స్ అయితే వచ్చినాయి. పర్రబెట్టినా కాదని మీరేమో ఉన్నట్టున్నది పోసా. ప్రాంక్ లో ప్రాంక్ అయిపోయింది, నిజంగా ఫోన్ వచ్చింది. ఇంత పెద్ద ఫోన్ కొని డబ్బులు ఇడిచి పెట్టిపోతాడు అనుకుని ఒక మాట. పౌచ్ మంచిగా లేదు కాకపోతే. నువ్వు వేయించుకో పౌచ్ కూడా ఇస్తారా? వద్దా దివ్యానికి ఇద్దాం. కావాలి వీడియో ఫోటో ఎట్లా చూద్దాం, ఫస్ట్ ఫోటో తీసుకుందాం. ఇంకా దిగాలే అలా ఒక్క ఫోటో కూడా దిగాలి. మస్తు వస్తుందిరా. ఈ రోజు దావత్ నాది. ఆ ఫోన్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారా? 1,20,000 కాదు అంతకు మించి. 20,000 ఈ రోజు నా పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే గాయస్ మొత్తం జీరో అయిపోయినా, మళ్ళీ మా బాబు తాడికి 5,000 అడుక్కున్నా, ఆ పరిస్థితి వచ్చింది. 1,50,000. ఇది 512 GB వేరియంట్, 12 GB ర్యామ్, 512 GB వేరియంట్. ఎట్లా అనిపించింది? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేసిన. అసలు నా బర్త్డేకి నాకు ఇలాగా నేను ఇస్తున్నా, ఎందుకంటే ఫోన్ కొంచెంలో ఖరాబ్ అయి ఉన్నది. అన్నకు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్రెడీ చెప్పిన కదా ఏం గిఫ్ట్ ఇవ్వలేదు ఏం లేదని చెప్పేసి. అందుకని నాకు మనం చూస్తుంటే ఏదో ఒకటి ఇవ్వాలి అనుకున్నా. ఇక దానికి తగ్గట్టుగా ఈవెంట్ వచ్చేసింది నా బర్త్డే. సో ఫైనల్లీ ఫోన్ అయితే కొని. మనకి ఇప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇంకో కెమెరా లాగా యూజ్ అవుతుంది. నాకు ఏమనిపించింది అంటే ఇది బుక్ చేసి వచ్చిన రోజు అన్న కెమెరామెన్ చూపెట్టుకుంటే ఏమంటున్నా హరికి చూపెట్టుకుంటా నా ఫోన్ చూడు నేను 5 ఏళ్ళ నుంచి వాడుతున్నది, ఖరాబ్ అయింది, ఆయన ఇదే వాడుతున్నా అన్నాడు. అంటే నేను ఈ ప్లేన్గా చెప్పిండేమో అనుకున్నా, కానీ వాడు చెప్పలేదు. సో సక్సెస్ఫుల్గా ప్రాంక్ వచ్చేసి ప్రాంక్ అయింది. ప్రాంక్లో మళ్ళీ ప్రాంక్ అయింది. అన్నకైతే ఫోన్ వచ్చింది. ఫోన్ కొంచెం పెద్దగా అయింది. వద్దా దాన్ని జేబులో పెట్టుకొని అప్పంచాలి జా పెడతా ఉన్నా, వాడు ఇటే చూస్తాండి జేబుని చూస్తా ఉన్నాడు. బాగా అట్లా అనిపించింది. నీకు ఇంకానే ఉందని అనుకున్నావు. ఇంకో గిఫ్ట్
ఇక ఎన్ని రోజు ఇంతగా బరువు ఉంది ఎవరు ఏదో బరువు ఉంది ఛార్జింగ్ ఛార్జింగ్ కాడ కాదు ఛార్జింగ్ కాడ బ్యాగ్ అన్నీ ఉండే మీద ప్రాంక్ అని రాసి అది ప్రాంక్ అని నేనే రాసిన ఎక్స్పెక్టెడ్. కాకపోతే ఐఫోన్ లెక్క యాపిల్ కేర్ అదంతా ఏం లేదు మనకు 7 days ఏమో రిప్లేస్మెంట్ పాలసీ ఉన్నది ఏం జరిగినా కానీ రిటర్న్ తీసుకుంటారట 7 days తర్వాత ఏం జరిగినా కానీ ఖతం ఏదని పని డిస్ప్లేకి ఏమైనా 35,000 అట సో ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ వచ్చేసి గైస్ ఇవి ఘోరంగా వచ్చింది ఎట్లున్నాడు కూడా పెట్టుకుంటే యాక్చువల్లీ అసలు నా బర్త్డే రోజు అన్న గిఫ్ట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే చిన్నప్పుడు ఎట్లుంటుండే అంటే అన్న బర్త్డే అయినా నాకు వాడు కొనిస్తుండే నా బర్త్డే అయినా అన్ననే కొనిస్తుండే గాడికి పోయి గిట్ట గిట్ల ఊపితే గిట్ట ఎగిరేది అయిపోదువా ఏనా ఇంకేం గుర్తుకు లేవు బ్రెయిన్ కొద్దిగా షార్టేజ్ సో అందుకోసమే ఇక ఎప్పటించాలో అనుకుంటున్నా సో ఫైనల్లీ ఈరోజు అయితే సక్సెస్ కేక్ కూడా మీరే పోయారు ఇక నేనేరా ముట్టించేది నా బర్త్డేకి మీరు ముట్టిస్తారా కంచబడుతుంది హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు సాయన బర్త్డే హల్చల్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ సో ఫైనల్లీ గైస్ మొత్తానికి ఇదే నా బర్త్డే సెలబ్రేషన్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు సో ఇవి మీరు చూసినవి కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేసినాం కానీ అవిటిని వీడియోలను అయితే క్యాప్చర్ చేయాలి అండ్ మీకు చూపెట్టలేదు సో ఎక్కడి వరకు అయితే చూపెట్టానో అక్కడి వరకు అయితే చూపెట్టినాము అండ్ దీంట్లో మాకు నచ్చినవి రెండు ఏంటిది అంటే ఒకటి బ్లడ్ డొనేషన్ ఇంకోటి ఫుడ్ డొనేషన్ రెండు వచ్చేసి గాయస్ మంచిగా అయితే అయినాయి సో ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్